అమెరికాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు చెందిన తెలుగు దంపతులు మృతి చెందారు. వాషింగ్టన్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో కొటికలపూడి కృష్ణకిషోర్, ఆయన భార్య ఆశ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కృష్ణకిషోర్ గత 10 ఏళ్లకు పైగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవలే 10 రోజుల క్రితం స్వగ్రామం పాలకొల్లుకి వచ్చి తిరిగి అమెరికాకి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విదేశీ పర్యటన ముగిసింది. ఆదివారం సాయంత్రం ఆయన విదేశాల నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుకున్నారు. గుంటూరులో జరుగుతున్న తెలుగు మహాసభలకు హాజరైన తర్వాత సచివాలయానికి వెళ్లనున్నారు. అక్కడ వివిధ శాఖల పనితీరుపై సమీక్ష సమావేశాలు నిర్వహించుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా అంశాలపై అధికారులతో చర్చించే అవకాశం ఎక్కువగా ఉంది. ఫోన్ ట్రాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. హరీష్ రావు, మాజీ డీజీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్ల సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారిద్దరికీ వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బివి నాగరత్నం ధర్మశాసనం విచారణ చేపట్టింది. గతంలో హరీష్, రాధాకిషన్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల 4వ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం లక్ష్యం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 250 క్యాంటీన్లను ఏర్పాటు చేశామని, వాటి నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. దశల వారీగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టుచున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులు నిర్ణీత సమయంలోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మేడారంలో గద్దెల అభివృద్ధి పనులను మంత్రి సీతక్కతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి జనవరి 10 లోపు అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. దేశం నలుమూల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనున్నది. భారత్లోని మహీంద్రా రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది. 2025లో మహీంద్రా మొత్తం 6,25,603 ఎస్యూవీలను విక్రయించి రికార్డు సృష్టించింది. దీంతో టాటా మోటార్స్ ను వెనక్కి నెట్టి మహీంద్రా రెండో స్థానం దక్కించుకుంది. డిసెంబర్లో 50,946 వాహనాలు అమ్ముడవగా అక్టోబర్ 1 నెలలోనే 71,626 వాహనాలు సేల్ చేసింది. స్కార్పియో, థార్, ఎక్స్యూవీ, బొలెరో మోడళ్లు అమ్మకాలకు ప్రధాన కారణమయ్యాయి. BE6 XEV వంటి ఎలక్ట్రిక్ కార్లు కూడా మంచి ఆదరణ లభించింది. ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పుదుక్కోటైలో ఆదివారం జరిగిన సభల్లో ఆయన డీఎంకే ప్రభుత్వాన్ని అవినీతి బ్రాండ్ గా మారిందని విమర్శించారు. మంత్రులపై కేసులు ఉన్నాయి. ఏ పని చేయాలన్నా 20% కమిషన్ ఇవ్వవలసి వస్తుందన్నారు. మహిళలకు భద్రత లేదని, ఉపాధ్యాయులకు, నర్సులకు, అంగన్వాడీ ఉద్యోగులకు వీధుల్లోకి వచ్చి తమ డిమాండ్ల కోసం పోరాడుతున్నారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ పై బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న పీఓకే సహా జమ్మూ కాశ్మీర్ మొత్తం భారత్ లో విలీనం కావాలని ఆయన అన్నారు. కాశ్మీర్ ను పాక్ ఆక్రమించడాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకరిస్తానని తెలిపారు. ఆర్టికల్ 370ను 1902లోనే రద్దు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. పీఓకేలో సహా ఉగ్రవాదాన్ని పెంచుతుందంటూ ప్రమాదకరమని అన్నారు. గతంలోనే పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. ఇటీవలే కాలంలో కాశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపడ్డాయని, కానీ ఉగ్రదాడులు మళ్లీ సమస్యలు పెరుగుతుందని అన్నారు. వెనెజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెస్లీ డ్రోడ్రిగ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హెచ్చరికలు చేశారు. ఆమె అమెరికా చర్యలను విమర్శిస్తే ముందు కంటే ఘోర ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు. వెనెజువేలాలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు డెల్సీ సుఖముఖంగా ఉండాలంటూ, లేకపోతే దేశ పునర్నిర్మాణం కష్టతరం అవుతుందని హెచ్చరించారు. అంతర్జాతీయ సహకారం ద్వారా దేశ ప్రజల జీవనం మెరుగుపరచారని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాలు పెంచే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు. ప్రధాని మోడీ మంచి వ్యక్తి, కానీ నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకి తెలుసా? రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలు వేగంగా పెరుగుతాయని ట్రంప్ అన్నారు. భారత్ రష్యా చుమురు విషయంలో సహకరించకపోతే తగిన చర్యలుగా సుంకాలు పెంచుతాయని హెచ్చరించారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల సమయంలో ఈ బెదిరింపులు వచ్చాయి.